కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, మంగని కిడ్నాప్ చేసింది మరెవరో కాదు. ఎవరు చేశారు? అదే స్వా. కిడ్నాప్ చేయించింది ఎవరో తెలియదు కానీ కిడ్నాప్ చేసింది మాత్రం ఎవరో తెలుసు. ఎవరు చంద్రిక? వీడు. ఇదిగోండి ఆ ఫోటో. వీడు పెద్ద రౌడీ. సుఫారీ తీసుకుని వాడు గ్యాంగ్తో కిడ్నాప్లు, దోపిడీలు, మర్డర్లు చేస్తుంటాడు. వీడిపై చాలా కేసులు ఉన్నాయి. వీడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం మీరు చూసారా? చూసాం కాబట్టి ఫోటో తీసాం. పార్కులో బాంబు పేలిన వెంటనే మేం బయటకొచ్చేసాం. అప్పుడు వీడి మనుషులు మంగని ఎత్తుకెళ్ళిపోవడం మేం చూసాము. వెంటపడి పట్టుకోవాలని చూస్తే వాళ్ళు పారిపోయారు సార్. కిడ్నాప్లు, హత్యలు చేసేవాడు అంటున్నారు. మా కోడలికి ఏ హాని జరగకముందే వాణ్ణి పట్టుకోండి సార్. వీడు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తుంటాడమ్మా. ఖచ్చితంగా మీకు కాల్ చేసి మనీ డిమాండ్ చేస్తాడు. కానిస్టేబుల్స్, ఈలోపు మీరు సైబర్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి వీడి మొబైల్స్కి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏమేమి కాల్స్ వచ్చాయో వీళ్ళు చెక్ చేసి రండి. ఓకే సార్. ఓకే సార్. యూ డోంట్ వరీ సార్. కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసింది కాబట్టి మీ కోడలికి ఎలాంటి హాని జరగకుండా సేవ్ చేస్తాం. కిడ్నాప్ చేసింది వాడే, కానీ చేయించిందెవరో అది తెలియాలి కదండి. వాడిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి మేడం. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నిత్యని కిడ్నాప్ చేయించింది స్వరూపాన్ని చెప్పొచ్చు కదా. చెప్పాలంటే మన దగ్గర ఆధారాలుండాలి కదా. పోలీసుల కిడ్నాపర్ని పట్టుకుంటే స్వరూప బయటికొస్తుంది. స్వరూపాన్ని పట్టుకుంటే మిగతా గ్యాంగ్ అంతా బయటికొస్తారు. తోడు దొంగలందరూ ఒకేసారి దొరికిపోతారు. అది నా ప్లాను. అదిరిపోయింది. మీ ఫోన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి. కిడ్నాపర్ నుంచి ఏ క్షణమైనా బెదిరింపు కాల్స్ రావచ్చు. ఏంట్రా బీర్లు తెస్తానని వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగొచ్చావు? మనం కిడ్నాప్ చేసిన సంగతి పోలీసులకు తెలిసిపోయిందన్నా. మన కోసం వెతుకుతున్నారు. అప్పుడే పోలీసులకు ఎలా తెలిసింది? రేయ్, మనం ఎక్స్ట్రా మనీ అడిగాం కదా, ఆ స్వరూప పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఆ ఇద్దరు అమ్మాయిని వదిలేద్దామన్నా? రేయ్, మనం పట్టింది బాగా డబ్బున్న పెట్టాలనిరా. ఎంత అడిగినా ఇస్తారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఆన్లో ఉంటేనే కదా పోలీసులు పట్టుకునేది. తనే చేస్తుంది. వార్నింగ్ ఇచ్చి ఆఫ్ చేస్తాను. హలో మేడం. ప్లేస్, టైము చెప్తానన్నావు కదా. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, తొందరగా చెప్పు. చెబితే పోలీసుల్ని వెంట పెట్టుకుని వద్దామన్నా మేడం? పోలీసులేంటి? ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకండి మేడం. మేమంటే క్రిమినల్స్ మీ. ఏదో కిడ్నాపులు, దోపిడీలు చేసి బతికేటోళ్ళం. మీకేమైంది మేడం? బాగా డబ్బులు సంపాదించారు కదా. కన్న కూతుర్ల కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేరా? డబుల్ పేమెంట్ అడిగితే డబుల్ క్రాస్ వేస్తారా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మమ్మల్ని పోలీసులకు పట్టించి ఫ్రీగా మీ ఇద్దరి కూతుళ్లను తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశారని నాకు అర్థమైంది మేడం.
అందుకే నేను జాగ్రత్త పడుతున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా. హలో హలో ఆగు ఆగు, వెయిట్ వెయిట్ వెయిట్. ఇదిగో చూడు, 3 కాకపోతే 10 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసాయి. మీ మాటలు ఒకలా, చేతలు ఇంకోలా ఉంటున్నాయి. మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు. ఏయ్, నేను నిజమే చెప్తున్నాను. నేను అసలు ఏ పోలీసులకి చెప్పలేదు. నేను మీ కూతుళ్ళకి చెప్పేస్తా, మీరే వాళ్ళని కిడ్నాప్ చేయించారని. ఆల్రెడీ ఓ కూతురు స్పృహలోకి వచ్చింది. అది నిత్యో మంగో నాకు తెలీదు. ఇంకో కూతురు ఇంకా మత్తులోనే ఉంది. తనకు కూడా మెలకు వచ్చాక డైరెక్ట్గా వాళ్లతోనే బేరం పెడతా. ఉంటాను మేడం. హలో వెయిట్ వెయిట్, హలో. ఏమైందమ్మా? తప్పు చేశాను తులసి. నువ్వెంత చెప్పినా వినకుండా కిడ్నాప్ ప్లాన్ చేసి ఘోరమైన తప్పు చేశాను. ఏం జరిగిందమ్మా? వాళ్ళు అడిగినంత డబ్బు మీరు ఇస్తానన్నారు కదా. కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసిపోయిందంట. అది నేనే చేశానని రౌడీలు అనుమాన పడుతున్నారు. నిత్య మంగళకు నేనే కిడ్నాప్ చేయించానని చెప్తారంట. ఆల్రెడీ ఇద్దరిలో ఒకరికి స్పృహ వచ్చిందంట. అది ఎవరో తెలియదంటున్నాడు. అయిపోయింది, అంతా అయిపోయింది తులసి. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. నిత్య బతుకున్నట్టు మంగకి తెలిసిపోతుంది. మంగ నన్ను అసహ్యించుకుంటుంది. ఆ కిడ్నాప్ నేనే చేయించానని నిత్య అసహించుకుంటుంది. నా 2 కూతుళ్ళు నన్ను చేదరించుకుంటారు. ఇదంతా జైక్ కూడా తెలిస్తే నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఏ బిడ్డల కోసం నేను ఎంత కష్టపడ్డానో వాళ్లే నాకు శత్రువులవుతారు. ఈ అమ్మని ద్వేషిస్తారు. ఏం చేయాలి తులసి? నేనేం చెయ్యాలి? బాధపడకండి అమ్మా. నిత్యం మంగళైతే క్షేమంగా తిరిగి వస్తారు కదా. ఆపై అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరు ఎవరు మీరు? ఎవరంటే మాట్లాడరే? ఎవరో మీరు చెప్పండి. మీరు మర్యాదగా మాట్లాడతారా లేదా? నన్ను ఎందుకు కట్టేశారు? ఏం కావాలి మీకు?
కిడ్నాపర్స్ నుంచి ఇంకా కాల్ రాలేదేంటి? ఇది మనీ కోసం జరిగిన కిడ్నాప్ అయితే కదా డాడ్ కాల్ రావడానికి. మంగ కావాలనే మన బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆప్తావా జై? ఎందుకు ఆపాలమ్మమ్మా? ఈ మధ్య వాడి నోరు మూయించడమే పనిగా పెట్టుకున్నారు. మరే జైని మరీ మూగవాణి చేస్తున్నారు. అందుకే ఆ మంగ ఆటలు ఇలా సాగుతున్నాయి. మంగెందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది నాన్న? సింపతి కోసం. తను కనపడకుండా పోయిందంటే మనం అయ్యో పాప మనం జాలి పడతాం కదా, అది క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. మంగా మేడం గారిని కిడ్నాప్ చేసింది ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ అని ఎస్ఐ గారు చెప్తున్నారు కదా సార్. ఆ మంగ మాత్రం తక్కువదా? అది కూడా పక్కా ప్రొఫెషనలే. దాంది క్రిమినల్ బ్రెయినే. కోపంలో నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు జై. అది నీకు ఈ ఇంటికి మంచిది కాదు. ఆ మంగే కరెక్ట్ కాదని వాడు ముత్తుకుంటుంటే మళ్ళీ వీణ్ణే అంటారేంటమ్మమ్మా? ఏంటో మరి ఇంట్లో క్రిమినల్స్ ని పెట్టుకొని కిడ్నాపర్స్ గురించి టెన్షన్ పడుతున్నారు. సార్ ఏమైనా తెలిసిందా? కిడ్నాపర్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి సార్. ఆఫ్ అవడానికి ముందు వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ మాదాపూర్ గుట్టలో ఉన్న బూత్ బంగ్లా దగ్గరలో ఉన్నాయి. కిడ్నాపర్ ఫోన్స్ కి కంటిన్యూగా ఒకే నెంబర్తో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కున్నారా? 934720 ఆ నంబర్ సార్. అది స్వరూప గారి ఫోన్ నెంబర్ కదండి? అవును సార్, ఆ నెంబర్ స్వరూప మేడం గారిదేనండి. చూసావా జడ్జి, ఇప్పటికే నమ్ముతారా ఇది మనీ కోసం జరిగిన కిడ్నాప్ కాదని? కిడ్నాపర్స్ తో స్వరూప అంటే అన్నిసార్లు మాట్లాడిందంటే కిడ్నాప్ డ్రామా ఆడింది తనే అని అర్థమవుతుంది కదా. మంగని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం స్వరూపకేంటి? ఈ రకంగా నాపై ప్రతీకారం తీర్చుకొని మంగపై నాకు సింపతి పెరిగేలా చేసి మా ఇద్దరి కాపురం జరిగేలా చేయడం తన ప్లాన్. స్వరూప ఇలాంటి ప్లాన్స్ కూడా చేస్తుందా? నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు జై. ఇన్నాళ్ళు ఒకేలా ఉన్న ఇద్దరితో డ్రామా ఆడిచ్చిన మనిషి తను ఎంతకైనా తెగిస్తుంది. ఆవిడ కాకపోతే మంగే ఈ కిడ్నాప్ ఐడియా ఇచ్చుంటుంది. పొరపాటు పడుతున్నావు నాన్న. మంగని మనసు గెలుచుకునే మనిషే కాని భయపెట్టో కంగారు పెట్టో లొంగ తీసుకోవాలనుకునే ఆడపిల్ల కాదు నాన్న. అవును సార్, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందండి. మీరు కల్పించుకుంటే తప్ప మంగా మేడం క్షేమంగా బయటపడరని నాకు అనిపిస్తుంది. తప్పకుండా కల్పించుకుంటా చారి. ఆ మంగ నిజ స్వరూపం బయటపెట్టి మీ కళ్ళు తెరిపించడానికైనా ఈ కిడ్నాప్ డ్రామాలో నేను కల్పించుకుంటాను. సారీ ఇన్స్పెక్టర్, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ. దీన్ని నేనే సాల్వ్ చేస్తాను. మీరు బయలుదేరచ్చు. ఓకే సార్. పోలీసుల్ని ఎందుకు పంపించావు జై? నువ్వు కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళడం రిస్క్ అవుతుందేమో. రిస్క్ కిడ్నాపర్స్ తో కాదు డాడ్, స్వరూప ఆంటీతో ఆ మంగ తయారుతో. కిడ్నాపర్స్ కంటే వీళ్ళే ప్రమాదకరమైన క్రిమినల్స్. అనవసరంగా అపార్థం చేసుకోకు జై. ఇంకా అర్థం చేసుకోవేంటమ్మమ్మా? కిడ్నాపర్స్ తో స్వరూప అన్నిసార్లు మాట్లాడిందంటే ఏంటర్థం? జైని మనల్ని ఇన్నాళ్ళు పిచ్చోళం చేశారు, ఇప్పుడు వెర్రోళం చేయాలనుకుంటున్నారు. మనం మోసపోయినన్నాళ్ళు వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. దీనికంతటికీ సూత్రధారి ఆ స్వరూపే జై. మళ్ళీ తనేదో మాస్టర్ ప్లాన్ వేసుంటుంది. ఇదిగో స్వరూపం 4 తిట్టి కిడ్నాపర్స్ ఉన్న చోటికెళ్తే అన్ని విషయాలు బయటపడతాయా? ఆ పనే చేయబోతున్నా అత్తయ్య. నేను ఫూల్ని కాదని ప్రూవ్ చేయబోతున్నాను. నిత్య బ్రతికే ఉందని కాసేపట్లో జైకి తెలిసిపోతుంది. నిత్యని కనిపెట్టింది మనమేనని జైకి చెప్పి క్రెడిట్ ని కొట్టేద్దాం. పదండి. నీకొచ్చిన క్రెడిట్ లో నాకు సగం ఇవ్వాలి. పద పద. ఆంటీ, అసలు మీ ఉద్దేశం ఏంటి? నన్ను బఫూని జోకర్ని చేయాలనుకుంటున్నారా?
తోలుబొమ్మను చేసి ఆడించాలనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? ఏమైంది బాబు? మీరు ఐరన్ లేడీ కావచ్చు, నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ కావచ్చు, కానీ మీ వ్యాపార తెలివితేటలు నా దగ్గర కాదు. మీరు ఏం చేసిన పసిగెట్లని ఫూల్ని కాదు నేను. మీ కన్న కూతురు చనిపోయింది, అది దాచిపెట్టి అలాంటి పోలికలతో ఉన్న మరోదాన్ని తీసుకొచ్చి నా కంట కట్టింది చాలక ఇంకా నాతో ఆటలాడుతున్నారా? మీ కూతురు గాని కూతుర్ని మీరు కిడ్నాప్ చేస్తే నేను షాక్తో టెన్షన్ పడతాననుకున్నారా? 2 రోజులు ఆ మంగ కనిపించకపోతే ఓటిన పడిన చాపలా గిలగిలా కొట్టుకుంటా అనుకుంటున్నారా? మంగ కోసం మొహం మార్చి విరహంతో ఏడుస్తూ కూర్చుంటాను. ఆ తర్వాత మీరు మంగని వదిలేస్తే దాంతో కాంప్రమైజ్ అయి కాపురం చేస్తానని ఇలా ప్లాన్ చేశారా? నేను మరీ అంత పిచ్చోని అనుకున్నారా? దద్దమ్మని చౌటని అనుకున్నారా? అది కాదు బాబు, అసలు ఏం జరిగిందంటే మంగెవరో కాదు, స్వరూపమా. చెప్పనియండమ్మా, నిజాన్ని దాయడం వల్ల మీరు అపనిందలు పాలవుతున్నారు. పర్వాలేదు తులసి, ఇలా మాటలు పడాలని రాసిపెట్టుంది, పడనివ్వు. ఆపండి మీ నాటకాలు. మీ కన్నీళ్ళకి కరిగిపోయేవాడు కాదు ఇచ్చాయి. మీది మాస్టర్ మైండే కావచ్చు, కానీ నాదంతా వీక్ హార్ట్ కాదు. అన్నీ మీరే చేసి ఏమీ చేయనట్టు యాక్ట్ చేస్తున్నారు. నాకు తెలియని సీక్రెట్స్ ఏవో ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. మంగపై నాకు సింపతి పెంచాలని చూస్తున్నారు. మంగెక్కడుందో నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడే అక్కడికెళ్ళి మంగని విడిపించి మీ బండారం బయట పెడతాను. మీ అందరూ కలిసి ఆడిన నాటకానికి తెర దించి మంగను మీ దగ్గరికి రివర్స్ పార్సల్ పంపిస్తాను. ఏంటమ్మా, బాబు ఏదేదో చెప్పి మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాడు. నేను చేసిన తప్పు అలాంటి తులసి. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. బాబుకి నిజం చెప్పుంటే బాగుండేది కదమ్మా. ఇప్పుడు ఏ నిజం చెప్పినా ఉపయోగం లేదు. మంగ నా కూతురే అని ఇప్పుడు జైకి తెలిసినా ఇంకా సేపట్లో నిత్య కూడా బతికే ఉందని తెలుస్తుంది. నిత్య బతికుండగా మంగ ఎందుకు ఆ స్థానంలోకి వచ్చిందని జై అడుగుతాడు. అప్పుడు అసలు విషయం చెప్పలేను. నావి తవ్వే కొద్దీ బయటపడే పాపాలు తులసి. నిత్య కోసం కొన్ని తప్పులు చేశాను, మంగ కోసం మరిన్ని తప్పులు చేస్తున్నాను. ఇప్పుడు మంగకు ఫేవర్ చేస్తున్నానని నిత్యకు ఫేవర్ చేస్తున్నానని మంగ అనుకుంటారు. వీళ్ళిద్దరిని అడ్డు పెట్టుకుని ఇంకేదో డ్రామా ఆడుతున్నానని చెయ్యి అనుకుంటాడు. ఈ పరిస్థితుల్లో విధికి తలంచడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. నువ్వన్నట్టు ఆ భగవంతుడే నన్ను ఆదుకోవాలి. తప్పకుండా ఆదుకుంటాడమ్మా. మీ బిడ్డల కోసం మీరు చేస్తున్న ఈ పోరాటం వృధా పోదు. దేవుడు మనకి సాయం చేస్తాడు. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నాను, నాకు కనపడకుండా దాక్కుంటున్నావు. ఎవరు నువ్వు?